ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే డెలివరీ బాయ్గా మారారు. కొన్ని ఇళ్లకు వెళ్లి ఆర్డర్లు డెలివరీ ఇచ్చారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటారు. ఆయన డెలివరీ బాయ్గా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయనే స్వయంగా కొన్ని ఇళ్లకు వెళ్లి ఆర్డర్ చేసిన ఫుడ్, ఇతర వస్తువుల్ని స్వయంగా అందించారు. సోషల్ మీడియాలో ఆయన వీడియో వైరల్ అయింది. డెలివరీ బాయ్స్ కష్టాలను తెలుసుకునేందుకే తాను ఈ పని చేసినట్లు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. కొన్ని రోజులుగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కానూరు, పోరంకి, యనమలకుదురు ప్రాంతాల్లో డెలివరీ బాయ్గా సేవలందించారని చెబుతున్నారు. ఆయన స్వయంగా వెళ్లి డెలివరీ పార్సిళ్లు అందించడంతో వాటిని అందుకున్నవారు ఎమ్మెల్యేను చూసి అవాక్కయ్యారు. ఈ అనుభవం ద్వారా డెలివరీ బాయ్స్ ఎదుర్కొనే కష్టాలను, పని ఒత్తిడిని తాను అర్థం చేసుకున్నానని ఎమ్మెల్యే ప్రసాద్ తెలిపారు. వారికి ప్రజలు తగిన గౌరవం ఇవ్వాలి అన్నారు. డెలివరీ బాయ్స్ ఎదుర్కొనే కష్టాలను, వారి పని ఎంత కఠినంగా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ వినూత్న ప్రయత్నం చేశారు. ఆన్లైన్ యాప్ల ద్వారా ఇంటింటికి డెలివరీ చేసే బాయ్స్ కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు ఇలా డెలివరీ బాయ్గా మారారు. ఎండ, వాన, ట్రాఫిక్ వంటి అడ్డంకులను లెక్క చేయకుండా వారు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా అనుభవించి వారి సమస్యలను అర్థం చేసుకున్నట్లు తెలిపారు. డెలివరీ బాయ్స్ రోజువారీ జీవితంలో ఎదుర్కొనే సవాళ్లను స్వయంగా అనుభవించారన్నారు. ఈ అనుభవం ద్వారా డెలివరీ సిబ్బందికి మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించారు. మరోవైపు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తాడిగడప మున్సిపాలిటీ కానూరుకు చెందిన సాయిని బసవేశ్వరరావుకు బ్యాటరీ సామర్థ్యంతో నడిచే ట్రైసైకిల్ను అందజేశారు. విభిన్న ప్రతిభావంతులుగా వివిధ రకాల అనారోగ్యాల కారణంగా సమాజంలో సాధారణ జీవితానికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కూటమి ప్రభుత్వం వైకల్యం పరిమాణాన్ని బట్టి 6,000, 10,000, 15,000 రూపాయల చొప్పున పింఛను రూపంలో ఆర్థిక భరోసా కల్పిస్తున్నారన్నారు.